హలో, వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఛానల్ 5. ఈరోజు మనం మామిడికాయ ఉసిరి రెండు కలిపి పచ్చడి చేయబోతున్నాము. అందుకోసం ముందుగా మనము మామిడికాయని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉసిరికాయలను కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. వాటికి మనం ఎటువంటి కాటు అలా ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అలాగే తీసుకోవచ్చు. వీటిని మనం ఆవిరికి ఉడకబెట్టుకోవాలండి. అందుకోసం మనం ముందుగా ఒక స్టీల్ గిన్నెలో ఫస్ట్ మామిడికాయలు వేసుకోవాలి. కింద చూడండి, అంతా వేసేసుకున్నాం కదా. దీనిపైన ఉసిరికాయలన్నింటినీ మనం పరుచుకోవాలి నీట్గా. చూడండి, అన్నీ ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇందులో మనం నీళ్ళు ఏమి వేయాల్సిన అవసరం లేదు, ఆవిరికి ఉడకబెట్టుకుంటాము. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకుందాం. కుక్కర్లో నేను 1.5 గ్లాస్ నీళ్ళు తీసుకున్నానండి. అంతకన్నా ఎక్కువ నీళ్ళు తీసుకుంటే ఏమవుతుందంటే నీళ్ళు వేడికి పొంగి గిన్నెలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకోసం 1.5 గ్లాస్ నీళ్ళు చాలు. ఇప్పుడు నా కుక్కర్లోకి ఈ గిన్నెను పెట్టేసుకొని మూత పెట్టేసి మనం 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్లు సరిపోతాయండి కరెక్ట్గా, ఉసిరికాయలన్నీ ఉడికిపోతాయి. చూడండి, ఇప్పుడు 3 విజిల్ తర్వాత చూస్తున్నాం ఓపెన్ చేసి. చూడండి, బాగా ఉడికిపోయాయి. మనకు ఉసిరికాయ ఉడికిందని ఎలా అర్థమవుతుందంటే చూడండి, ఇలా అంతా కరెక్ట్గా అంతా ఓపెన్ అయిపోయి ఉంటుంది, చీలి అంతా, ఉసిరికాయ అంతా. అప్పుడు మనకి బాగా ఉడికినట్టు. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసుకొని అందులో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి, ఉసిరికాయలో ఉన్న వాటిని. చూడండి, కొంచెం బాగా వేడిగానే ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత చూడండి, గింజలన్నీ తీసేసి ఇలా అన్ని ఉసిరికాయ అంతా ఇలా ఒలిచిపెట్టుకోవాలి. చూడండి, గింజలన్నీ తీసేసాం కదా. మామిడికాయ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పచ్చడి కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత అందులోకి ఇంగువ, చూడండి, పోపు అంతా వేగిపోయింది కదా. ఇప్పుడు అందులోకి వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకున్నాము. ఇందులోకి కొద్దిగా పసుపు, సాల్ట్, మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా మామిడికాయ, ఉసిరికాయ, అవి కూడా వేసుకుందాం. కారం, ఉప్పు, కారం అనేది మీరు రుచికి సరిపడా వేసుకోవాలండి, మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి. ఇప్పుడు నేను తీసుకునే దానికైతే 2 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల కారం సరిపోయింది. అందులోకి ఒక 2 స్పూన్లు చక్కెర. చక్కెర వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఉసిరికాయలో ఉండే వగరు తగ్గుతుంది. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని దీన్ని ఒక పప్పు గుత్తితో బాగా నలుపుకోవాలి. అలాగే తినడం ఇష్టపడే వాళ్ళు అలాగైనా తినేసేయచ్చు. అలా మెదుపుకోవడం వల్ల ఏంటంటే ఉసిరికాయ, మామిడికాయ రెండు బాగా కలిసిపోతాయి. పిల్లలు కూడా సులభంగా తినేయచ్చు. అంతే అండి, మన పచ్చడి రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. మన మామిడి ఉసిరి పచ్చడి రెడీ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.